ఇల్లు అమ్మేస్తే మరి నాన్నగారు ఎక్కడ ఉంటారా? తండ్రి పెద్ద కొడుకు దగ్గర ఉండడమే న్యాయం, మీ దగ్గర ఉంచుకోండి. నువ్వు నోరమైవే. లా ప్రకారం అసలు న్యాయం ఏమిటంటే ఆస్తిని వాటాలేసుకున్నట్టే మనం బాధ్యతలను కూడా వాటాలేసుకోవాలి. నాన్నగారికి మనం నలుగురం కొడుకులం కాబట్టి ఆయన 4 వాటాలు వేసుకున్నాం. దాని ప్రకారం నేను అష్ట కష్టాలు పడి నాన్నగారికి సంవత్సరానికి 3 నెలలు తిండి పెడతానన్నయ్యా. మరే నేను 3 నెలలు. ఏమిటి, కన్న తండ్రి కన్నం పెట్టడానికి వాటాలు వేసుకుంటున్నారా? ఇంతమంది పిల్లల్ని ఇన్నేళ్లు పోషించిన తండ్రికి చివరి దశలో పిడికెడు మెతుకులు పెట్టడానికి ముందు వెనక ఆలోచిస్తున్నారా? ఇన్నాళ్ళు గారం చేసి పెంచారుగా మీరు మామగారు కలిసి ముద్దల మరిదిని. ఆయన్నే కూలి చేసే రిక్షా దక్కో తండ్రిని పోషించమని చెప్పండి. రిక్షా తక్కువ కూలి పని చేస్తావు కన్న తండ్రిని పోషించుకోవడానికి నేనేం సిగ్గుపడను వదినా, గర్వపడతాను. కానీ మీరంతా సిగ్గుపడతారేమో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే పాపం మీ భర్తలందరూ వైట్ కాలర్డ్ జెంట్లమన్ కదా.